అల్లూరు జిల్లా జి మాడుగులలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం కొత్తపల్లి జలపాతం వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. ఎత్తైన కొండలు, బండరాల మధ్య నుంచి జాలువారుతున్న నీళ్లు ఆకట్టుకుంటున్నాయి. పర్యాటకులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి జలపాతం అందాలను తిలకిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. పర్యాటకుల స్వర్గధామం కొత్తపల్లి జలపాతం. ఇది అల్లూరు జిల్లా జీమాడుగుల మండలంలో ఉన్నటువంటి కొత్తపల్లి జలపాతం దినదిన అభివృద్ధి చెందింది. గత 13 ఏళ్లుగా ఈ యొక్క ఎప్పుడూ రెగ్యులర్ గా ప్రవహిస్తూ ఈ యొక్క పర్యాటకులకి ఎంతో విశేషంగా ఆనందాన్ని మిగులుస్తుంది. ఇక్కడ మనం చూస్తుంది 4 స్టెప్పులుగా కింద వరకు ఉండడం వల్ల ఇది 365 రోజులు కూడా నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. పర్యాటకులు నిత్యం కేరింతలు కొడుతూ వారి యొక్క ఫోటోలు, వీడియోలు వాళ్ళ యొక్క సామాజిక మాధ్యమంలో బంధించుకుంటూ అందరికీ కూడా నలుగురికి పంచుతున్నారు. ఇటువంటిది ఏజెన్సీలో ఇదే ప్రధాని. ఇప్పటి వరకు కూడా ఒక్క ప్రమాదం జరగలేదంటే కొత్తపల్లి జలపాతం యొక్క విశిష్టత ఎంతో తెలుసుకోవచ్చు. ఫ్యామిలీతో టూర్ గా వచ్చాము. మేము వనజంగి ఫారెస్ట్, అలాగే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అవి చూడటానికి వచ్చాము. ఏజెన్సీలో చాలా సుందరంగా తీర్చిదిద్దారు. ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చాలా ఏ రకమైన ప్రమాదం లేకుండా చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఇది ఎంతో సుందరంగా ఉంది, మనసుకు చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇవాళ ఏజెన్సీలో చూడటానికి చాలా ఇంకా సుందరమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అందులో ఈ 2 కూడా చాలా చక్కగా చేశారు. నమస్తే అండి. కొత్తపల్లి వాటర్ ఫాల్స్ మాకు చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. యాక్చువల్గా ఈ వాటర్ ఫాల్స్ చూస్తుంటే మాకు చాలా డిఫరెంట్ ఫీల్ అవుతుంది. అంటే మా సైడ్ గోదావరి సైడ్ వాటర్ ఫాల్ ఉంది, కానీ మరీ ఇంత రాక్ స్ట్రక్చర్ గా ఇంత వాటర్ ఫ్లో మేము అంత ఎక్కడ చూడలేదు. సో ఈ వాటర్ ఫాల్ ఏంటంటే మాకు ఎంతో మెమోరీస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చాలా మంది కూడా అందరూ వచ్చి ఈ యొక్క వాటర్ ఫాల్ ని వీక్షించి అందరూ ఆనందిస్తారని చెప్పి కోరుతున్నాం. మా ఫ్యామిలీతో వచ్చాము, వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా బాగుంది, అంత సేఫ్టీ అంతా పాటిస్తున్నారు. సో మెయింటెనెన్స్ కూడా చాలా నీట్ గా ఉంది. ఇక్కడ అందరూ కూడా వచ్చి ఈ యొక్క ఆనందిస్తారని చెప్పి అనుకుంటున్నాను. వ్యూ చాలా బాగుంది. రాక్ నుంచి వాటర్ వే సూపర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ కట్ట సూపర్ ఉంది. అందరికీ నమస్కారం. మేము కాకినాడ జిల్లా వాసులు. ఒక 13 మంది వరకు ఇలాగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కి వచ్చామండి. ఇక్కడ చూడడానికి మొత్తం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంది. వాటర్ ఫాల్స్ అనేవి మనకు ఒక 4 స్టెప్పుల కింద 1, 2, 3, 4 స్టెప్పులను పెట్టారండి. ఇక్కడ వాతావరణం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంది. మీరు అందరికీ చాలా హాయిగా ఉందండి. కొంచెం రిఫ్రెష్ అయినట్టు చాలా చల్లగా వాతావరణం అంతా చాలా బాగుందండి. ఈ వాటర్ ఫాల్స్ అండి, ఇది 3 బ్లాక్స్ కింద ఉంది. ఇది 3 స్టెప్స్ కింద వాటర్ ఫ్లో అవుతా వస్తుంది. ఇది ఒకటి చూడడానికి చాలా రిఫ్రెష్మెంట్ గా, పిల్లలకి ఆడుకోవడానికి కూడా చాలా హాయిగా ఉందండి. ఇక్కడ ఇప్పుడు ఉండే సిటీ లైఫ్ నుంచి కొంచెం రిఫ్రెష్మెంట్ కావాలి అనుకుంటే కొంచెం ఇలా రావచ్చు. అలాగే పొల్యూషన్ ఫ్రీ ఇక్కడ. అలాగే మన టూరిజం కూడా డెవలప్ అవుద్ది. మనం ఇలా వచ్చి ఎక్కడెక్కడో వేరే స్టేట్స్ లో ఉన్న వాటర్ ఫాల్స్కి వెళ్ళే కంటే మనకి దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ కూడా వచ్చి చూస్తే మన టూరిజం కూడా డెవలప్ అవుద్ది అనుకుంటున్నాం. కొత్తపల్లిలోనే మొత్తం 23 మెంబర్స్ వర్క్ లో ఉన్నారు సార్. కొత్తపల్లిలో ఉండే పీపుల్ అన్నమాట, అంటే ఈ లోకల్ పీపులే. సో దీన్ని ఇయర్ జనవరిన డెవలప్ చేశారు సార్ పూర్తిగా కంప్లీట్గా. నైట్ టైం లైటింగ్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. సో వీకెండ్స్ మేమైతే ఇక్కడ 7 వరకు టూరిస్ట్ని అలౌ చేస్తున్నాం. అది కూడా 6:30కి మనం టికెట్స్ తీసుకొని 7 వరకు లైటింగ్స్ గట్ట మొత్తం వ్యూ, అది నైట్ వ్యూ ఎంజాయ్ చేసేలాగా ఇలాగా డెవలప్ చేసేసారు ఐటీడీఏ నుంచి. ప్రతి బ్లాక్లో 2 ఉంటారు సార్. వాళ్ళు వాలంటీర్గా, వాళ్ళు బ్లాక్ మెంబర్స్గా ఎవ్రీడే అక్కడ వచ్చే వాళ్ళని టూరిస్ట్ని గైడ్ చేస్తూ, ఎక్కడ ఎలాంటి స్లిప్పరీ ఏరియాస్ ఉన్నా ఏమున్నా సరే ముందుగా వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేస్తూ వాళ్ళని టూరిస్టులు ఎటువంటి ఎనీ డ్యామేజ్ కానీ ఏమి జరగకుండా ఇక్కడ ఎప్పటికప్పుడు చూసుకుంటాను సార్. 15 ఏళ్లుగా ఈ కొత్తపల్లి ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా దీన్ని పర్యవేక్షిస్తూ ఐటీడీఏ సహకారంతో ఎంతో ముందుకు సాగుతున్నారు. ఇటువంటి కొత్తపల్లి జలపాతాన్ని, ప్రకృతి రమణీయమైనటువంటి దృశ్యాన్ని వీక్షించేందుకు పర్యాటకులు పోటీ ఎత్తుతున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ, ఈటీవీ న్యూస్.